వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఆంధ్రాను అవమానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి నోరు పెగలటం లేదేంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు, మనం చాలా సార్లు చదువుకొని ఉంటాం. రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడల్ వాయించుకుంటూ కూర్చున్నారు అనేది చాలా సార్లు ఎవరైనా సరే మాట్లాడాల్సిన సందర్భాల్లో, ఏదైనా అంశాన్ని ఖండించాల్సిన సందర్భాల్లో, తమ వాయిస్ వినిపించాల్సిన సందర్భాల్లో మౌనంగా కూర్చుంటే, ప్రపంచంలో ఏం జరుగుతున్నా తనకు పట్టనట్టు కూర్చుంటే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ గా ఈ సామెత యాప్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో రెండు రాష్ట్రాల మధ్య ఒక చర్చ నడుస్తోంది. ఏ ఇష్యూ కేంద్రంగా చర్చ నడుస్తుందో మనకు తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వర్, మేధావి నాగేశ్వర్ అని చెప్పబడుకునే ఒక వ్యక్తి ఈ రోజు అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఒక సంభాషణ జరిగింది అంటూ కూడా దాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయడం, దాని మీద జనసేన ఆయన సోషల్ మీడియా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. చాలా మంది టీడీపీ యాక్టివిస్టులు కూడా స్పందించారు ఈ క్రమంలో. ఎందుకంటే ఇది మూడు పార్టీలను కూడా, పొత్తుల్లో ఉన్న మూడు పార్టీలని హిట్ చేసింది కాబట్టి ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నారు. బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అన్నారు. నాగేశ్వర్ అనే ఒక వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అన్న తర్వాత దానికి ఆయన కన్ఫైన్ ఉంటే ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చుండేది కాదు. ఒకవైపు ఆయన క్షమాపణ చెప్పారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు, బట్ మీరు క్షమాపణ చెప్పారు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అతను అరెస్ట్ చేసే ప్రయత్నాలు, కేసులు పెట్టే ప్రయత్నాలు ఇక చేయకండి అని చెప్పారు. ఆ తర్వాత ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే అంశాన్ని మళ్ళా సాగదీయటం, యుద్ధం మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తానని హీరోలాగా మాట్లాడడం, మళ్ళీ అదే సమయంలో మళ్ళీ గంట తర్వాత డీజీపీ దగ్గరికి వెళ్ళడం. నేను ఒకవైపు నా మీద కేసులు ఏం లేవు, నా మీద కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం నా దగ్గరికి రాలేదు అని చెప్తూనే మీరు నన్ను కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే, నన్ను థ్రెటన్ చేస్తే మీ సంగతి తేలుస్తానంటూ కూడా మాట్లాడారు. మళ్ళా మరుసటి రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతోని హెరిటేజ్ బ్యాన్ చేయడం మొదలుకొని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ బూతులు తిడతాం దాకా అన్ని చేయించాడు దగ్గరే కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వర్. పక్క నుండి కనీసం ఆ రోజు ఆయన ఇష్యూ ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదాం అని చెప్పారు కదా, అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాల్సింది. వాళ్ళు ఆ రకంగా మురికి భాష మాట్లాడుతుంటే దాని పక్కనే కూర్చొని ఎండాస్ చేస్తే అది ఆయన కూడా పూసుకున్నట్టే కదా. సో ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్రంగా ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఆయన ఒకవైపు అరెస్ట్ చేయరు, నన్ను నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకేం ఇంటిమేషన్ లేదు అని చెప్తానే మరొక వైపు అరెస్ట్ చేసినా నేను ఆత్మకథ రాస్తాను అని చెప్పాడు మహాత్మా గాంధీ తరహాలోనే. అండ్ ఇక్కడ చూస్తే ఆయన రెస్క్యూ చేయడానికి హరీష్ రావు వస్తే హరీష్ రావును కూడా సోషల్ మీడియా అంతే కౌంటర్ చేస్తే ఆయన క్వైట్ సైలెంట్ అయిపోయినాడు. ఎక్కడ హరీష్ రావు ఇష్యూ టేకప్ చేశారు కాబట్టి ఇది ఇష్యూ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందేమో, దీన్ని ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా ఎలా మార్చొచ్చు, సో మన పార్టీకి మనకు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడొచ్చు అని కవిత ఒక దాని మీద స్టడీ చేసినట్టున్నారు. ఎవరో పక్కనుండే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారేమో మైట్ బి, ఆవిడ దాన్ని ఎత్తుకున్నారు ఈ రోజున. అసలు ఎలాంటి సమయం సందర్భం లేకుండా మా మేధావుల్ని టచ్ చేస్తే ఒప్పుకోం, మా మేధావుల్ని ఏదైతే మీరు హేళన చేస్తే ఒప్పుకోం, అరెస్ట్ చేస్తే ఒప్పుకోం అని చెప్తా ఉంది. ఎవరు చెప్పాడు అరెస్ట్ చేస్తా అని? పవన్ కళ్యాణ్ చెప్పాడు అరెస్ట్ చేయము అని. మా మేధావుల్ని అని చెప్తాంది ఆమె. మరి వీళ్ళందరికన్నా గద్దర్ చాలా పెద్ద మేధావు కదా. ఆ రోజు గద్దర్ వచ్చి మీ నాన్న గెలవడానికి ప్రగతి భవన్లో 2.5 hours కూర్చున్నారు సెక్యూరిటీ ముందు. కూర్చొని వెక్స్ అయిపోయి ఆయన కలోనని కేసీఆర్ చెప్తే అంతే అవమానకరంగా తలంచుకొని బయటకు వెళ్ళిపోయినాడు. ఏమ్మా ఇది గుర్తురాదా నీకు? మేధావులు ఈయన మేధావు కదా గద్దర్. మరి జయశంకర్ విషయంలో ఈరోజు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆకాంక్షకి ఆద్యుడు ఆయన. అలాంటి జయశంకర్ ను ఎంత అవమానించారు మీ నాన్న, నీకు తెలియదు ఆ విషయం? ఇప్పుడు నువ్వు వచ్చి విగ్రహం పెడతా అంటే ఎవరు నమ్ముతాడు? ఇదే పట్టుదల నీకు 10 ఏళ్ళు ఆ పార్టీలో కొనసాగినప్పుడు పదవిలో ఆ రోజు ఉండుంటే నీకు ఆ మాత్రం క్రెడిబిలిటీ ఉండేది. 10 ఏళ్ల పాటు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎంపీగా ఉన్నావు, ఆ తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు గుర్తురాలేదా జయశంకర్ విగ్రహం పెట్టాల్సిందే అని? August 6 లోపు జయశంకర్ విగ్రహం పెట్టాలంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజున. ఇదే కూడా అంజనను ఆయన కలవరించి చచ్చిపోయాడు కేసీఆర్ పేరుని. గుర్తున్నాడా కనీసం నీకు? ఆ పేరన్నా స్పెల్లింగ్ అన్నా గుర్తుందా? వీళ్ళందరూ మేధావులు, తెలంగాణ కవులు, రచయితలు, పెద్దలు కాదా? అందశ్రీని మీ నాన్న మట్టి కవిని ఏ రకంగా అవమానించాడు? అదే రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయన పాడి మోసాడు, ఆయన నోట్లో పాలు పోసాడు, చెవులో మాట చెప్పాడు ఆయనకి, ఏదైతే దింపుడు కళ్ళం దగ్గర. కనీసం దాన్ని మెచ్చుకోవడానికన్నా మీకు నోరు వచ్చిందా? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఈవిడ తెలంగాణ సెంటిమెంట్ గురించి, ఆంధ్ర సెంటిమెంట్ గురించి. ఆంధ్ర వాళ్ళు వచ్చి కూరలు అమ్ముకోవచ్చు అని మీ నాన్న ఎలాగ మాట్లాడాడో, ఆంధ్ర వాళ్ళు వచ్చి రొయ్యలు అమ్ముకోవచ్చు అని మాట్లాడుతూ ఉంది ఈవిడ. సో అంత దారుణంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ని అండ్ దాన్ని చంద్రబాబు నాయుడిని, లోకేష్ కూడా వార్నింగ్లు ఇస్తా ఉంది ఈవిడ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒకసారి బయటికి తీసి అసలు పిన్ టు పిన్ ఏం జరిగింది అనేది ముందు జనాలకు చెప్పి క్లారిటీగా ఇది జరిగింది ఆ రోజున, నా తప్పేమి లేదని ఆవిడ చెప్పుంటే జనం యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. అన్ని రోజులు తీహాజీల్లో ఉండొచ్చి ఇంకా నువ్వు నీతులు చెప్తా ఉంటే ఎవరున్నారు? నీ ఇంట్లో జనమే నిన్ను నమ్మట్లేదు, అందుకే బయటికి ధర్మేశారు. నీకు ఎవరున్నారు ఈ రోజు? తెలంగాణ ప్రజలు నమ్ముతారా? పట్టుమని ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తే 20 మంది ఉన్నారు నీ పక్కన. ఆ 20 మంది కూడా, ఆ 20 మందిలో కూడా ఎవరో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు అంటే వెంకటరామరెడ్డి అని అతను రిజైన్ చేశాడు, ఇంకెవరో కూడా రిజైన్ చేశారు ఆల్రెడీ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అంటే మీ పోకడ నచ్చక
ఒక్క రోజులో మొన్నే అనుకుంటా ఆయన పార్టీలోకి వచ్చింది, మళ్ళీ వెంటనే రిజైన్ చేశారు. సో నీకన్నా షర్మిల వేరే రెట్లు బెటర్ కదా, కరెక్ట్ గా తనకి ఏం కావాలనేది అడుగుతోంది ఆవిడే. కనీసం కాంగ్రెస్ ఏదైతే కోమాలోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్ ని పైకి లేపే ప్రయత్నం చేస్తా ఉంది. నువ్వు ఇంకా నీ పార్టీని పెట్టి ఆ పార్టీని కూడా కోమాలోకి పంపిస్తా ఉన్నావు ఇలాంటి వాదన తీసుకోవడం ద్వారా. అయితే ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ గా సబ్జెక్ట్ చూడండి, మన కవిత పెరిగితేనే పక్కకి వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు ఇంత జరుగుతోంది, ఆఖరికి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న ఈక్వేషన్ తీసుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నేను ఒక సబ్ పెట్టుకుంటాను అంటే దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేందుకు అయితే సిద్ధమయ్యారు అనుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఇంత జరుగుతూ ఉంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో వైఎస్ఆర్సీపీ ఎందుకు మౌనంగా ఉంది? ఇక్కడే అనుమానం రావట్లేదా అందరికి? స్టార్టింగ్ మీరు చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ని వీళ్ళు వెనకేసుకొని వచ్చారు. ప్రొఫెసర్ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా వెనకేసుకొని వచ్చారు. కానీ ఆ తర్వాత వీళ్ళు ఈ రోజు కవిత మాట్లాడుతుంటే వీళ్ళు అసలు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయినారు ఎక్కడికక్కడ. బట్ సోషల్ మీడియా మాత్రం మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వన్ సైడెడ్ గా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని తిడతా ఉంది. ఎవరైతే తెలంగాణలో కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తా ఉంది. ఈ రోజున మీరు అమరావతిలో చంద్రబాబు నాయుడు కిందకి, పవన్ కళ్యాణ్ కిందకి నీళ్లు వచ్చాయంటే వైసీపీ మేం చెప్పిందే కరెక్ట్ అని కూడా వీడియో చేసుకుంటా ఉన్నారు వైసీపీ నేతలు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మీడియాలోకి వచ్చి. ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పండగ చేసుకుంటా ఉన్నాడు. ఎస్, ఎలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళని తిట్టుకుంటా ఉంటే ఆ మంటల్లో తాను చలు కాసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి అలవాటే కాబట్టి. ఇది మీకు గుర్తుందో లేదో, తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు ఇంటి ముందు ధర్నా చేశాడు ఈయన లోటస్ పాండ్ లో సమైక్యాంధ్ర కోరుతూ. ప్రపంచంలో ఏ లీడర్ కూడా నాకు తెలిసి ఏ పొలిటీషియన్ కూడా ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న హిస్టరీ ఎవరికి ఉండదు. దట్టు ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంటి ముందు 10 days ధర్నా చేసిన హిస్టరీ ఇంకా అసలు ఎవరికి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ రికార్డులు బ్రేక్ చేశాడు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిజంగా నీరో చక్రవర్తిని మించిపోయాడని అనుకోవాలి. ఒకవైపు 2 రాష్ట్రాల మధ్య ఈ స్థాయిలో సెంటిమెంట్ ఫ్లేరప్ అవుతా ఉంటే ఏదో ఒక సైడ్ ఉండి మేము ఇలా మీరు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీలు నేతల మధ్య తేల్చుకోవాలి కానీ మీరు ఆంధ్ర ప్రజలు మొత్తాన్ని అవమానిస్తా ఉన్నారు. తెలంగాణ వర్సెస్ ఆంధ్రాన్ని కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు బానే ఉన్నారు కదా, మీరెందుకు ఇలా ప్రజలను టార్గెట్ చేస్తున్నారు? ఆ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతున్నారు? దీన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఆయన హుందాగా ఉండుండేవాడు. మీరేమనుంటే మాతో తేల్చుకోండి, అంతేగాని మా రాష్ట్ర రాజధాని గురించి మీరు ఎందుకు మాట్లాడతానని ఉంటే ఆయన క్రెడిబిలిటీ ఉండుండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో దాన్ని కవిత ఎండార్స్ చేస్తా ఉంది, కవిత ఏం మాట్లాడుతున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే యాక్చువల్ కవిత టీఆర్ఎస్ ని వ్యతిరేకించి బయటకు వచ్చింది, తన తండ్రిని తన అన్నని. బట్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి ఒక దత్తపుత్రుడు లాంటోడు. మరి ఆయన అయినా సరే ఆయన కవితకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఆ రోజు మద్దతు ఇస్తూ దేవులపల్లి అమరు, ఏదైతే లాయర్ శ్రీధరు, మాడభూషి శ్రీధరు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పుడు గతంలో సలహాదారుగా పనిచేసిన మూర్తి, వీళ్ళందరూ నాగేశ్వర్కి మద్దతు ఇస్తూ వస్తారు. నాగేశ్వర్ కామెంట్స్ చేస్తే ఎన్నో కామెంట్స్ చేశారని, కొన్ని వేల వీడియోలు చేశారు ఆయన. ఎవరు ఇన్నేళ్లుగా ఆయన ఈ 10 ఏళ్లుగా ఎవరు కూడా ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేదు, ఆ స్థాయిలో హిట్ చేయలేదు. అతను మాట్లాడిన మాటలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని హిట్ చేస్తున్నాయి, అంత ఇంటెన్స్ ఉన్నాయి కాబట్టి అంత వైల్డ్ రియాక్షన్ వచ్చింది. మరి వీళ్ళు నాగేశ్వర్ మీద భౌతిక దాడి ఎవరు చేశారు? నాగేశ్వర్ మీద ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ వివాదాన్ని కంటిన్యూ చేసిన కారణంగానే మళ్ళా అది ఫ్లేరప్ అయినట్టుంది. దాన్ని వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఆయనకి, నాగేశ్వర్కి. మరి నాగేశ్వర్కి సపోర్ట్ చేసేటప్పుడు బూతులు తిడుతుంటే వద్దని చెప్పొద్దా? మీరంతా పెద్ద మనుషులు అయిన వాళ్ళు. ఆ రకంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలని, హెరిటేజ్ ని బ్యాన్ చేయాలని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని తిడతా ఉంటే అసలు దానికేం సంబంధం, దీనికేం సంబంధం? మీరంతా ఇద్దరితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని మీరు చెప్పొద్దా? నాగేశ్వర్ కోసం మద్దతు రెస్క్యూకి వచ్చిన మీరు మరి పెద్ద మనుషుల హోదాలో ఉండి మీరు ఏం మేధావులు, మీరు ఏం జర్నలిస్టులు? ఇదేనా మీరు మాట్లాడాల్సింది? ఇదేనా మీరు చేయాల్సింది? మూర్తి గారు అంటే నాకు చాలా గౌరవం ఉండింది. నేను 2-3 సార్లు ఆయనతో మాట్లాడాను స్టార్టింగ్ లో, మీడియాలోకి వచ్చిన కొత్తలో. మరి ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా నాకు పడలేదు, ఆయన విధానాలు నాకు నచ్చలేదు అని బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ ఎండార్స్ చేస్తున్న నాగేశ్వర్ని, మాడభూషి శ్రీధర్ని ఎలా సమర్థిస్తారు? ఏదైతే శూన్యంలోంచి తీసిన రాజధాని అని చెప్పారు మాడభూషి శ్రీధర్, దాన్ని ఎండార్స్ చేస్తే నాగేశ్వరరావు మాట్లాడారు. మీరెలా దానికి మద్దతు ఇస్తారు? మీరు కూడా అదే అంటున్నారా, శూన్యంలోంచి తీసిన రాజధాని అని? రండి అమరావతికి వెళ్దాం. శూన్యంలోంచి వచ్చిందా, రైతుల త్యాగాల్లోంచి వచ్చిందా చూపించే ప్రయత్నం చేస్తాం మేమంతా. అసలు మీరు ఎలా అసలు ఇది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆ టీం ని ఎంత యాక్చువల్ గా వ్యవస్థలను మేనేజ్ చేస్తారని చంద్రబాబు నాయుడు పిలుస్తూ ఉంటారు అందరూ, ఆయన ప్రత్యర్థులు. కానీ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసినంతగా వ్యవస్థల్ని ఎవ్వడూ మేనేజ్ చేయలేడు. మీరు చూడండి, ఇవాళ పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టులు రెచ్చగొడితే జర్నలిస్టులు రెచ్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేధావులని పేరుతో ముసుకేసి వాళ్ళని ముందుకు పంపిస్తే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఈ రోజు వాళ్ళ రెస్క్యూకి పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు, కవిత లాంటి వాళ్ళు, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి కూల్ గా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేలేసుకొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఆయన పేపర్. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంత జరుగుతూ ఉంటే ఈ రోజు ఇంత సెంటిమెంట్ నడుస్తూ ఉంటే
దీన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండేది. కాదు రాష్ట్రాల్లో చిచ్చు పెడదాం, ఏపీలో ఎన్ని ఇష్యూస్ నేను తెర మీద తెస్తున్నా ఏవి హైలైట్ కావట్లేదు, అన్ని తనకు మైనస్ అవుతున్నాయి, సో ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఇష్యూలు మనం చలిగాసుకుందాం అనుకుంటే తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డిని హిట్ చేసే పరిస్థితి రాబోతుంది అన్నది వాస్తవం.